ఎక్సర్సైజ్ అచోక్ ప్రహార్ 2025 ఇండియన్ ఆర్మీ అదేవిధంగా ఇండియన్ టిబెట్ బార్డర్ పోలీస్ ఏదైతే ఉందో వీటి మధ్యలో బేసిక్గా ఎక్సర్సైజ్ అచోక్ ప్రహార్ అనేది నిర్వహించడం జరిగింది. ఓకే, ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్లో. ఓకే, ఇండియన్ ఆర్మీ స్పియర్ కార్ప్స్ ఏదైతే ఉందో ఆ స్పియర్ కార్ప్స్ అదేవిధంగా ఇండో టిబెట్ బార్డర్ పోలీస్ ఏదైతే ఉందో వీటి మధ్యలో ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరిగింది. సో జాయింట్ ఫైర్ పవర్ డ్రిల్ ఇన్ సెంట్రల్ అరుణాచల్ ప్రదేశ్. సో బేసిక్గా ఈ టెస్ట్ కాంబాట్ రెడీనెస్ యుద్ధం వస్తే ఏ విధంగా చేయాలన్న రెడీనెస్లో, అదేవిధంగా ఆపరేషనల్ సినర్జీ సిమ్యులేటెడ్ బ్యాటిల్ ఫీల్డ్లో ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఈ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా మిషన్ గన్స్ని, మోటార్స్ని, రాకెట్స్ని, గ్రానైట్స్ని యూజ్ చేయడం జరిగింది. ఓకే, మనకి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ గురించి కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. 1962లో పోస్ట్ సైనో ఇండియా వార్ తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 2004లో మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కిందకి రావడం జరిగింది. దీని యొక్క మోటో ఖచ్చితంగా అడగడం ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే గతంలో ఇండో టిబెట్ బార్డర్ పోలీస్కి సంబంధించినటువంటి మోటో అడిగాడు. సో శౌర్య, ధృతత, అదేవిధంగా కర్మనిషత. ఓకే, సో మౌంటైన్ వార్ఫేర్కి అదేవిధంగా బార్డర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో చైనాతోనే ఏదైతే 3488 కిలోమీటర్స్ మనకి బార్డర్ ఉందో దాన్ని వీళ్ళే మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చేసి ఇటు పాకిస్తాన్, బంగ్లాదేశ్తో ఉన్నటువంటి బార్డర్ని వాళ్ళు సెక్యూర్ చేస్తే, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ వాళ్ళు మనకి దేన్ని సెక్యూర్ చేస్తున్నారు? ప్రధానంగా వచ్చేసి చైనాతో ఉన్నటువంటి బార్డర్ని. సో ఆపరేషనల్ ఛాలెంజెస్ ఏంటి? హార్ష్ క్లైమేట్, రగ్గడ్ టెరెన్, లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌంటైన్ వార్ఫేర్ ట్రైనింగ్, అక్లిమేటైజేషన్, ఇవేవైతే ఉన్నాయో ఇవి ప్రధానంగా ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి ఛాలెంజెస్ అన్నమాట. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.